ఫస్ట్ 10 ఓవర్స్‌లో ఏదో కట్టడి చేసినట్టు కనిపించారు గానీ కేకేఆర్. ఆ తర్వాత కంప్లీట్‌గా ఆర్‌సీబీ యొక్క డామినేషన్ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్నటి మ్యాచ్‌లో టార్గెట్ 175 అయినా కూడా దాన్ని చాలా అంటే 3.2 ఓవర్స్ ఇంకా ఉండగానే మ్యాచ్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంది. ఆర్‌సీబీ ఏంటంటే జనరల్గా స్టార్టింగ్లో స్లోగా ఆడుతారు, ఇనీషియల్గా మ్యాచ్ ఓడిపోతారు, ఆ తర్వాత వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. కానీ ఫస్ట్ మ్యాచ్లోనే ఇంప్రెసివ్గా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అన్నిట్లో ఇంప్రెసివ్గా అగ్రెసివ్గా అనిపించారు. కాన్ఫిడెన్స్ బాగా అనిపించింది. సో రూట్లెస్గా ఆడారని చెప్పుకోవచ్చు. సో అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ ఈరోజు చేజ్ మాస్టర్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఉన్నాడు. ఎక్కడ ఇబ్బంది లేకుండా స్ట్రాంగ్గా ముందుకెళ్ళాడు. చాలామంది మంచి రోల్స్ ప్లే చేశారు ఈ నిన్న గెలిచినటువంటి దాన్ని. ఫిల్ సాల్ట్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలి. కెప్టెన్ రజత్ పటిదార్ కానీ ఎవ్రీబడి తమన కాంపెన్సేషన్ చాలా చక్కగా ఇచ్చారు కాంట్రిబ్యూషన్. పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చాలా బాగుంది. అంటే సాటిస్ఫైయింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీకి టాస్ గెలవడం అనేది కొంత కలిసి వచ్చింది ఆర్సీబీకి. అలాగే వాళ్ళు భువనేశ్వర్ కుమార్ని ఆడించకుండా రసిక్ సలార్ని తీసుకొచ్చారు. మరి స్లోవర్ ఓవర్స్ ఉండటం వల్ల ఏమన్నా అట్లా తీసుకున్నారా అనేది తెలియదు. భువనేశ్వర్ కుమార్కి ఏమైనా ఇంజరీ ఉందా అనేది తెలియలేదు ఇప్పటిదాకా. భువీని చాలా మనీ పెట్టి కొనుక్కున్నారు, కానీ ఎందుకు అతను ఆడించలేదు, రీజన్ చెప్పలేదు. రసిక్ని ఆడించారు. సో దీంతో పాటు ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్లోనే డికాక్ చాలా ఈజీగానే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత డికాక్ క్యాచ్ డ్రాప్ అయింది ఫస్ట్లో. ఆ తర్వాత శ్రేయస్ శర్మ ఒక క్యాచ్ చాలా ఈజీగా వదిలేశాడు. ఆ నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో స్టార్టింగ్లోనే వికెట్ వచ్చింది. కానీ హెజల్వుడ్ బౌలింగ్ బాగుంది, కానీ ఆ తర్వాత ఎస్డేల్ కూడా బాగుంది. కానీ 4th ఓవర్ నుంచి రహానే రెచ్చిపోయి ఆడడం కనిపించాడు. అంటే మంచి టచ్లో కనిపించాడు. రహానే కాస్త స్లోగా ఆడేటువంటి వ్యక్తి, కెరీర్ స్ట్రైక్ రేటే 120 ఉండే వ్యక్తి, కానీ రహానే ఇంత అగ్రెసివ్గా స్టార్ట్ చేసాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో కొన్ని షాట్స్ కాస్త ఇబ్బంది పడినాడు, కానీ చాలా పర్ఫెక్ట్గా గట్టి 6s కొట్టడం, అంటే 4 6లు కొట్టుకుంటూ వెళ్ళాడు. బాల్ని చాలా జాగ్రత్తగా తెలివిగా ఏం చేస్తున్నాడు కనిపించాడు రహానే నుంచి ఈ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ మోడ్ మనం పెద్దగా చూడం. అంటే 2 సీజన్స్ క్రితం చెన్నైకి అట్లా ఆడాడు, కానీ ఆ తర్వాత కొత్త ఫ్రాంచైజ్కి ఆడుతూ ఈ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ అనేది కనిపిద్దని ఎక్స్పెక్ట్ చేయాల. చాలా ఫార్చునేట్గా ఆడాడు రహాన్. అలాగే రెయిన్ కూడా పెద్దగా ఎక్కడ పడినట్టు కనిపించలేదు. తడి వల్ల చెమ్మ వల్ల అంటే క్విక్గా ఈడెన్ గార్డెన్స్ ఫుల్ గ్రౌండ్, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గ్రౌండ్ స్టాఫ్ క్లియర్ చేసేసారు. వాటర్ ఎక్కడ లేదు, తడి కూడా లేదు. కృణాల్ పాండ్యా తీసినటువంటి 3 వికెట్లు టర్న్ అని చెప్పుకోవచ్చు మ్యాచ్కి ఓవరాల్గా. ఫస్ట్ 10 ఓవర్స్లో 107 చేసిన వాళ్ళు 67 రన్స్ ఎంతో చేశారు అంతే. తర్వాత లాస్ట్లో సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడ్డాయి. ఎస్పెషల్లీ కృణాల్ పాండ్యా చాలా పర్ఫెక్ట్గా వికెట్లు తీసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా బిగ్ షాట్స్కి ట్రై చేయడం, కానీ వికెట్లు పడటం ఇది వరుసగా వాళ్ళతో వెళ్ళిపోయింది. లోవర్ మిడిల్ ఆర్డర్ ఉందని మనం నిన్న కూడా చెప్పుకున్నాము. RRR అది ఉందని. రసల్, రింకు అండ్ రమన్దీప్ వీళ్ళెవరు కూడా క్లిక్ అవ్వకపోవడం అనేది కేకేఆర్కి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్. వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ కూడా క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సో కృణాల్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. సో కృణాల్ పాండ్యా చివరిలో ఎంత ఎఫెక్టివ్ బౌలింగ్ చూపిస్తాడని ఎవరు అనుకోలే. రసిక్ దర్ కానీ శ్రేయస్ శర్మ కానీ వీళ్ళందరూ చాలా రన్స్ బాగా గట్టిగా ఇచ్చేశారు ఫస్ట్ 10 ఓవర్స్లో. 16th ఓవర్లో ఈ శ్రేయస్ శర్మకి ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ఏంటంటే గేమ్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ 6 బాల్స్ అనేది వరుణ్ చక్రవర్తి, జాన్సన్ 4-4, 4-4, 6-6 ఏమో సాల్ట్ కొట్టాడు. ఇది తర్వాత 6-6 ఏమో విరాట్ కోహ్లీ జాన్సన్ని 6 బాల్స్లో మొత్తం బౌండరీస్ అనమాట బిట్వీన్ 2 ఓవర్స్. అదొక విచిత్రమైన ఫేస్ ఆఫ్ అవుట్ ప్లే అనిపించింది. సాల్ట్ అసలు అంత లెవెల్లో ఆడుతునేసరికి వాళ్ళు 6 ఓవర్లోనే పవర్ ప్లేలోనే 100 కొట్టేస్తారేమో అనే ఫీలింగ్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడముచ్చటగా అనిపించింది. సాల్ట్ కోహ్లీ ఒక అయిపోయింది. సో బేసిక్గా ఆర్సీబీకి 2 పాయింట్లు. కేకేఆర్ ఇంకా ఆలోచించుకోవాలి, మళ్ళీ కంబ్యాక్ ఎట్లా ఇవ్వాలని వాళ్ళు చూసుకోవాలి. సో వీళ్ళు అగ్రెసివ్ గేమ్ ప్లే చూస్తుంటే ఈసారి కప్ నమ్మదే అని చాలా స్ట్రాంగ్ ఫీల్ అవుతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. మరి అంత సీన్ ఉందా, ఛాన్స్ ఉందా అనేది మీరు కామెంట్ చేయండి.